సరే చూడండి, ఫోటోలు ఎంత అద్భుతంగా తీస్తానో. చూస్తాగా? ఇటు ఓకేనా? కొంచెం ఇటు జరగండి. సార్ 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 ఇక్కడ వర్క్ జరుగుతుంది సార్. ఇటువైపు వెళ్ళడానికి దారి లేదు. వెనక నుంచి వెళ్ళిపోండి సార్. రాకేష్ వెనక్కి పోని. రాకేష్ అక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది. పద వేరే రూట్లోంచి వెళ్దాం. ఏంటి రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయి ఉన్నాయి? ఇక్కడ షూటింగ్ జరుగుతుంది కదా రాకేష్, మనం ఇటు లెఫ్ట్లో నుంచి వెళ్ళిపోదాం. పద. ఇదేంటి సిటీ అంతా తిరిగి తిరిగి వాళ్ళ ఏరియాలోకి రావడం ఏంటి? ఏం జరుగుతుంది? అబ్బాయి మనం ఇంకో రూట్లో వెళ్దామా? కష్టం రాకేష్, ఇది తప్ప వేరే రూట్ లేదు మనకి. నో నో నో, కార్ ఈ రూట్లోనే వెళ్తుంది ఏంటి? ఏంటంతా వీడికి అనుకూలిస్తుంది? అబ్బాయి తన పేరెంట్స్ని చూసేస్తాడా? రాకేష్ కార్ ఇక్కడ ఆపేయండి రాకేష్. తెలీదా బాయ్? వాట్? అదే ఎందుకో తెలీదు, సడన్గా ఆగిపోయింది. నేను చెక్ చేస్తాను, నువ్వు కార్లోనే కూర్చో. పర్లేదు రాకేష్, మనమే చెక్ చేద్దాం. పద. అబ్బాయి పర్లేదు రా రాకేష్, చూద్దాం. మై గాడ్, ఇంజిన్ బాగా హీట్ అయింది రాకేష్. మై గాడ్, వీళ్ళు కూడా బయటే ఉన్నారు. ఏం జరగబోతోంది? ఇంజిన్ చాలా హీట్ అయిపోయింది రాకేష్, వాటర్ కావాలి. కార్లో చెక్ చేస్తాను ఒకసారి. అబ్బాయి మెకానిక్ని తీసుకొస్తే బెటర్. ఇది గౌరీ గారు వాళ్ళ ఇల్లు. మై గాడ్, వాళ్ళ ఇంటి ముందే ఆగామా? మన కారులో వాటర్ లేవన్నావు కదా, గౌరీ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను తీసుకొస్తాను. అబ్బాయి 1 minute వెయిట్, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎందుకు రాకేష్, పర్వాలేదులే. నేను కూడా చాలా రోజులుగా
గౌరీ గారిని కలవాలనుకుంటున్నాను, కుదరట్లేదు కదా. అది ఈరోజు ఇలా కలిసి వచ్చింది. అది కాదు అబ్బాయి. వెయిట్ ఎ మినిట్, జస్ట్ అబ్బాయి అబ్బాయి నో, ఇది జరగకూడదు, ఇది జరగకూడదు. అబ్బాయి అయ్యో రాకేష్, ఏమైంది? అది చెక్ చేస్తుంటే చెయ్యి కాలింది అబ్బాయి. అరే పద, మై గాడ్, పద త్వరగా హాస్పిటల్కి వెళ్దాం. విధిని ఎదిరించాలనుకుంటే విపరీత పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒరే నాన్న రవి, రూమ్ లో కొత్త బట్టలు పెట్టాను, అవి వేసుకో. బట్టలు నేను తీసుకురాలేదు కదే, కొత్తవి ఎక్కడి? అవును మరి, మీరు కొనకపోతే నా దగ్గర డబ్బులు ఉండవా ఏంటి? నా దగ్గర తీసుకున్న డబ్బులకి లెక్కలు చెప్పకపోవటం, అందులో మిగిలిన డబ్బులతో ఇలాంటి ఖర్చులు చేయటం బాగుంది, చాలా బాగుంది. అసలు పండగ పూట ఏంటండి మీ గొడవ? అవతల బోల్డ్ అని పిండి వంటలు చేయాలి, వచ్చి సాయం చేయండి. పిండి వంటల్లో నీకు నేను సాయం చేయాలా? మరి నువ్వేం చేస్తావే? అవును, పిండి వంటలు అంటే గుర్తొచ్చింది. ఇదిగో నువ్వు కొంచెం ఎక్కువ చేయాలి, ఎందుకంటే శంకర్ సార్ వాళ్ళకి పట్టుకెళ్ళాలా, అక్కీ వాళ్ళకి కూడా పట్టుకెళ్ళాలి, అది గుర్తుంచుకో. ఏం అక్కర్లేదు. అదేంటి అలా అంటున్నావు? అక్కీ పాపకి అభయ్ బాబుకి నువ్వు చేసే లడ్డులంటే చాలా ఇష్టమని నీకు తెలుసు కదా, అందుకే కొంచెం ఎక్కువ చేయమన్నాను. నేనిప్పుడు చేయను అని చెప్పలేదే, చేస్తాను, కానీ మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మరి ఎందుకంటే అక్కీ పాప వాళ్ళని రమ్మని నేను పిలిచాను, వాళ్ళు వచ్చేస్తున్నారు కూడా. అవునా? అదిగో మాటలోనే జెండే సార్ వాళ్ళు వచ్చేసారు, పదండి పదండి. నమస్తే సార్. నమస్తే. హాయ్ హ్యాపీ దీపావళి అత్తయ్య. నమస్తే సార్, బాగున్నారా? హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి సార్. రండి సార్, రండి సార్, రండి లోపలికి తీసుకెళ్ళు. రండి సార్. రామా, మీరిక్కడికి వస్తున్నట్టు జ్యోతి అసలు నాకు చెప్పలేదు సార్. నిజానికి నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాను, కానీ ఆ వైబాబు ఏమంటాడోనని. యాదగిరి, నువ్వు ఆ విషయం మర్చిపో. అదేదో అనుకోకుండా జరిగిపోయింది. అన్నింటినీ మైండ్లోకి తీసుకుంటే రిలేషన్స్ నిలబడవు. అయినా అన్నయ్య ఇంట్లో లేడు మావయ్య. పండగ రోజు ఇంట్లో లేకుండా అభయ్ బాబు ఎక్కడికి వెళ్ళాడు సార్? ఉన్నాడుగా రాకేష్. అతన్ని పెంచిన ఆయాకెవరికో సీరియస్గా ఉందని ఊరికి వెళ్తానని బయలుదేరాడు. తనతో పాటు మన అభయ్ కూడా బయలుదేరాడు. అదేంటి సార్, దీపావళి తర్వాత కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి, పైగా ఈరోజు సార్ని మేడంని కలుస్తానని చెప్పారు కదా. అలా అని ఆశపడ్డాం యాదగిరి, కానీ విధికి ఎదురెడలేం కదా. జరిగేది జస్ట్ చూస్తూ ఉండాలి. ఈరోజు అభయ్ బాబు తన అమ్మా నాన్నలను కలవాల్సిందన్న విషయం తెలిసి అది మిస్ అయ్యేలా చేశాడు అంటే ఆ రాకేష్ ఖచ్చితంగా జలంధర్ కొడుకు అయి ఉంటాడు సార్.
సార్ మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ షాపింగ్ మాల్లో జరిగిన విషయం మీకు తెలిసే ఉంటుంది. అక్కి కొంతవరకు చెప్పింది యాదగిరి. అసలేం జరిగింది? శంకర్ సార్ తమ్ముళ్ళు యూజ్ చేసిన క్రెడిట్ కార్డు జలంధర్ కొడుకు పేరు మీదే ఉంది సార్. అంటే శంకర్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ తీసుకొచ్చింది వాడే అన్నమాట. మనం ఈ విషయంలో లేట్ చేయకూడదు ఫ్రెండ్. ఏదో ఒకటి చేసి అతన్ని అరెస్ట్ చేయించాలి. తొందరపడకక్కి. అన్నీ టైం వచ్చినప్పుడు వాటంతట అవే జరుగుతాయి. అమ్మవారి దయ వల్ల అభయ్ తన అమ్మా నాన్నలను చూస్తే చాలు. ఆ తర్వాత జలంధర్ కొడుకు ముగింపుకు నాంది పలకడమే. అది రాకేష్ అయినా ఇంకెవరైనా. అమ్మా, షర్ట్ కొంచెం లూజ్ అయినట్టు చూడు. సార్ వచ్చారు. హాయ్ రవి. హాయ్, హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సార్. విష్ యూ ద సేమ్. హాయ్ రవి, హ్యాపీ దీపావళి. అమ్మా, ఇప్పుడే వస్తాను. యాదగిరి, రవి కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టున్నాడు. నువ్వు వెళ్ళి మాట్లాడు. సార్ పర్లేదు యాదగిరి, నువ్వు వెళ్ళమ్మా. లేనిపోని అనుమానాలతో వాళ్ళ మధ్య ఉన్న స్నేహాన్ని చెడగొట్టకూడదు యాదగిరి. అంటే ఆ స్నేహం ఎంతవరకు దారితీస్తుందోననేదే నా భయం సార్. ఏది ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. కంగారు పడకు. అవును యాదగిరి, మన శంకర్ని పిలిచావా? పిలిచాను సార్, కానీ కుదరదన్నారు. నేను పిలిచానులేండి సార్. అన్నయ్య వస్తానని చెప్పారు. నువ్వెప్పుడు పిలిచావే? అన్ని మీకు చెప్పి చేస్తానా ఏంటి? ఉండండి, నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను సార్. కూర్చోండి. మీరు కూర్చోండి సార్. కూర్చో. మిస్టర్ రాకేష్, గాయం చాలా సివియర్గా అయింది. సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ ఇచ్చాం. బట్ మీరు ఈరోజు అబ్జర్వేషన్లోనే ఉండాలి. ఆ చెయ్యి కదలకుండా చూసుకోండి. మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? నేను చూసుకుంటాను డాక్టర్. అబ్బాయి, నువ్వా? నీకెందుకు శ్రమ? శ్రమ ఏంటి రాకేష్? నువ్వు ఈ కండిషన్లో ఉంటే వదిలేసి వెళ్ళమంటావా? పర్వాలేదు, నర్సులు అసెస్ చేస్తారు. మీరు కేర్గా చూసుకుంటే చాలు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఈవినింగ్ వచ్చి చెక్ చేస్తాను. టేక్ రెస్ట్. రాకేష్, నిన్ను చిన్నప్పుడు పెంచిన ఆయాకి సీరియస్గా ఉందనే కదా బయలుదేరు. ఒకసారి తనకు ఎలా ఉందో కాల్ చేయి. వద్దబాయ్, తన కోసం స్టార్ట్ అయ్యి నాకిలా అయిందంటే ఆవిడ చాలా బాధపడుతుంది. దీనివల్ల తన కండిషన్ మరింత సీరియస్ కావచ్చు. అందుకే ఏం చెప్పద్దు. అది నిజమే. ఎవరికి ఫోన్? అక్కికి కాల్ చేస్తున్నాను. మనం సిటీలో ఉన్నామని చెప్పాలి కదా. వద్దబాయ్ ప్లీజ్. మనం సిటీలోనే ఉన్నామని చెప్పాలంటే నాకు ఇలా జరిగిందని చెప్పాలి. పండగ రోజు వాళ్ళ మూడ్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? అసలే పండగ రోజు నిన్ను వాళ్ళతో ఉండనివ్వకుండా తీసుకొచ్చేసానని నేను గిల్ట్ ఫీల్ అవుతున్నాను. గిల్ట్ ఎందుకు రాకేష్? నువ్వేమన్నా పరాయివాడువా? మొన్న మేము హోమం జరిపిస్తుంటే నువ్వు మా ఊరు రాలేదా? అలాగే నేను మీ ఊరు రావాలనుకున్నాను. ఎంతలో ఇలా అయింది. ఇట్స్ ఆర్ బ్యాడ్ టైం. బ్యాడ్ టైం అంటే గుర్తొచ్చింది. ఇందాక మనం వస్తుంటే
జోగం ఎదురైంది కదా? అవును. తను అలానే చెప్తుందంట, సంథింగ్ విధికి ఎదురు వెళ్ళొద్దు అని. మేబీ తను ఈ యాక్సిడెంట్ గురించే గెస్ చేసిందేమో కదా? యా, మేబీ అయి ఉండొచ్చు. ఆవిడ అలాగే వార్న్ చేస్తారంట, కానీ ఏది ఓపెన్గా చెప్పరంట. ఎలా రాసుంటే అలా జరుగుతుందని ఫ్రెండ్ చెప్పాడు. అంతేకాదు, ఆవిడ వార్న్ చేసినా వినకపోతే చాలా ప్రమాదం అని కూడా చెప్పారు. ఇప్పుడు అది నిజమని నాకు అర్థం అవుతుంది. సరేలే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను నీకు జ్యూస్ తీసుకొస్తాను. అంటే జోగమ్మ నన్ను పసిగట్టిందన్నమాట. అయినా సరే నా పగ తీర్చుకోవడానికి ఆ విధినైనా సరే ఎదిరిస్తాను. రవి, అకి ఆకాంక్ష గారు, ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏంటి రవి కొత్తగా పిలుస్తున్నా? కొత్తగా కాదులేండి, ఇదే కరెక్ట్. నా లిమిట్స్లో నేను ఉండకపోవడం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయి. మా నాన్న మీ దగ్గర, అబ్బాయి సార్ దగ్గర తలదించుకోవాల్సి వచ్చింది. జరిగిన దానిలో నీ తప్పేం లేదు రవి. నేనే కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాను. నువ్వు వర్క్లో జాయిన్ అయినప్పుడు నిన్ను యాదగిరి మావయ్య కొడుకుగానే చూశాను. కానీ నీతో కలిసి ట్రావెల్ చేసే కొద్దీ నీ కేరింగ్, అండర్స్టాండింగ్, నీ బిహేవియర్ అన్నీ నాకు నచ్చాయి. అందుకే నేను నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తుందా? నేను రవిని ఇష్టపడుతున్నానని చెప్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడు. పైగా నాకందరూ దూరం అవుతారు. ఈ సిచ్యువేషన్లో అలా ఉండకూడదు. ఫ్రెండ్గా అయినా ఉందాం. నేను నిన్ను ఫ్రెండ్గా అనుకున్నాను. అంటే తను నన్ను జస్ట్ ఫ్రెండ్గానే చూసిందనమాట. నేనే అపార్థం చేసుకున్నాను. నేను కూడా నీ నుంచి ఫ్రెండ్షిప్ని ఆశించాను. మావయ్య మా ఫ్యామిలీకి చాలా మేలు చేశాడు. నువ్వు తన కూతురివి. మిమ్మల్ని కలపడానికి నేను సహాయం చేయాలి అనుకున్నాను. అందుకే నీకన్నిటికీ సపోర్ట్గా ఉన్నాను. అంటే రవికి నా మీద ఇష్టం లేదనుకుంటా. నా ప్రేమని చెప్పకపోవడమే మంచిదైంది. జరిగిందంతా మర్చిపో రవి. మనం ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్ లానే ఉండాలి. అన్నయ్య గురించి ఆలోచించుకో. అన్నయ్యకి నేను అర్థమయ్యేలా చెప్తాను. ఇట్స్ జస్ట్ యాక్సిడెంటల్ థింగ్ అంతే. అన్నయ్య కూడా అర్థం చేసుకుంటాడు. ఐ హోప్ సో. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. హ్యాపీ దీపావళి బాబాయ్. బాబాయ్ నానొచ్చారు. పద వెళ్దాం. రండి సార్. సండే సార్ రండి మేడం. ఆల్రెడీ మీరు వచ్చారా? హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి సార్. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి మేడం. శంకర్ గారు, గౌరీ గారు, హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అబ్బా, అచ్చ తెలుగులో శుభాకాంక్షలు చక్కగా చెప్పావు రవి. నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్స్ అండి. పిన్ని గారు, ఇంతకీ పిండి వంటలు ఏం చేశారండి? అన్నీ నీకిష్టమైనవే చేశానన్నయ్య. అంటే సార్ అది బాబాయ్ అలవాట్లో పొరపాటుగా అబ్బాయి అనబోయి అన్నయ్య అంది, అంతేగా? అంతే సార్. నాకు అలవాటు అయిపోయిందిలే బాబాయ్, వదిలే. ఎంతసేపు పిండి వంటల మీదేనా మీ ధ్యాసంతా? రాత్రికి క్రాకర్స్ కూడా కాల్చాలి. ఏంటి గౌరీ గారు, దీపావళి సామాన్ కాల్చడం అంటే నాకు భయం అనుకుంటున్నారా? 1000 వాలా ఇలా చేత్తో పట్టుకుని కాల్చేస్తా. ఓహో, మా పెద్దోడైతే లక్ష్మి అవుట్ చేత్తో ఇసిరేస్తాడు, చిన్నోడైతే భూచక్రానికి గాల్లో.